సరే అక్క, మీరు ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నారు. మొన్న ఈవినింగ్ మిమ్మల్ని ఐమాక్స్ దగ్గర చూసినట్టున్నాను. నేను చెప్పేది వినండి. వెళ్తున్న బండ్లో నుంచి ఇలా తొంగి చూడటం తప్పని మీకు తెలియదా? చాలా బాగుంది కదా, మర్యాదగా వెళ్ళిపో. అది సరే గానీ ఆ కుందేలు పేరేంటో చెప్పండి, కమ్యూనికేషన్ ప్రాబ్లం గా ఉంది. దాని పేరా? దానికి మూచితారో అని పేరు పెట్టాను. ఏంటి ముంచుతారా? మూచితారో ఎందుకు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు? ఓహో ముంచుతారా. నన్ను అందరికంటే బలవంతుడిగా మార్చు. ఎంత బలవంతుడుగా? ఈ ప్రపంచం మొత్తం నన్ను చూసి భయపడే విధంగా నన్నొక మహాబలుడిగా మార్చు. అందరూ నాకు బానిసలు కావాలి. నాకు ఇంకా అర్థం కాలేదు. ఏమిటి అర్థం కాలేదా? అబ్రకడబ్రా న్యూస్ ఛానల్లో న్యూస్ చదివే ఆంటీ సైన్ కావాలని అడుగుతున్నారు. చిత్తం ఆలంపణ. ఆహా అక్క, ఏంటక్క ఇంత అందంగా ఉన్నారు? నేను నిన్ను పట్టేసుకున్నాను. మీరెక్కడ పట్టుకున్నారు? నేనేగా వచ్చాను. హ్యారీ, ఇంకొంచెం పైకి ఎత్తండి. నాకు అందట్లేదు హ్యారీ. మిర్చి, నువ్వు బాగా లావెక్కావు, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ మాటలు అంత అవసరమా? జీవితంలో మొదటిసారిగా నిజం చెప్పారు. నువ్వు నోరు మోయ్. ఇంకొంచెం పైకి ఎత్తండి. మీరు టెన్షన్ అవ్వకండి డాడీ, అన్ని సరైపోతుంది. కావాలంటే అంబులెన్స్ ని పిలుద్దాం. దయచేసి ఎవరు ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా. అమ్మని కాదు, నాన్నగారని ఏడు. నాన్నగారు, అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడువు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు. అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ. ఎందుకు నన్ను చెప్పిస్తున్నావు షిన్చాన్? ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మిర్చి. నా లంచ్ బాక్స్ ఎక్కడ? ఏంటి నన్ను అలా అడుగుతున్నారు? అమ్మ ఇప్పుడు టైం కి చేశారని. నాకు 1/2 కిలో టీ పౌడర్ ఇవ్వండి ప్లీజ్. ఏ టీ పౌడర్ కొంటే ఫేస్ పౌడర్ ఫ్రీయో అది ఇవ్వండి. అందుకే మా అమ్మ వచ్చారు. ఇంకా 300 గ్రాముల పంచదార కూడా ఇవ్వండి. ఒక్కసారిగా ఇవన్నీ ఎలా వచ్చాయి హ్యారీ? నేనేం చెప్తానో అలాగే చెయ్యండి. ఇప్పుడు ఏం చేయాలి హ్యారీ? సరే చెప్తాను వినండి. ఇక్కడ అసలు ఏ మృగము ఉన్నట్లు భావించకండి, లేనట్లే ప్రవర్తించండి. సరే, ఈ రోజు డిన్నర్ ఏంటి మిర్చి? అదా, నేను ఈవేళ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను హ్యారీ. అమ్మా హాంబర్గర్ చేయండి అమ్మా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ బ్యాగ్ ఎందుకు షిన్చాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారు. త్వరగా ఈ రూమ్ నుంచి బయటికి రండి, లేదంటే మా చీఫ్ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టారు. మర్యాదగా తలుపు తెరవండి. తలుపు తెరవండి అంటున్నానుగా. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? నా బ్యాగ్ మర్చిపోయినా, అందుకే. తలుపు తెరవండి. గుడ్ మార్నింగ్ మిస్సెస్ నోహరా. గుడ్ మార్నింగ్ యోషినాగా మ్యామ్. గుడ్ ఈవినింగ్ యోషినాగా మ్యామ్. షిన్చాన్, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ కాదు. నాకు తెలుసు. గుడ్ మార్నింగ్ చెప్పుంటే అమ్మని కాపీ కొడుతున్నాను అనుకుంటారు కదా, అందుకే మార్చి చెప్పాను. నేను దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటాను. ఫోన్ రింగ్ అవుతోంది. రింగ్ అవుతోంది. టేబుల్ కింద ఉందా? ఉండు, నేను చూస్తాను.
అలాగా షించాన్ బంగారం నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను భోంచేసేటప్పుడు మాట్లాడకూడదు అని. ఇది భోజనం కాదు మామ్, ఇది ఒట్టి బ్రెడ్డే. ఇలా మాటకు మాట చెప్పకూడదని నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను. మాటకు మాట చెప్పడానికి ఇది ప్రజావేదిక కాదు కదా. నోరు మూసుకుని తిను షించాన్. నోరు మూసుకుని ఎలా తింటాను? ఆహో, ఆహా, ఇది ఖచ్చితంగా నాన్నే తింటారు. షించాన్ మీరు చూసేసారా? సరే నాన్నగారు, ఇది పాడేస్తాను వెంటనే. ఎలా ఉన్నావు అబ్బాయి? నా పేరు అనకొండ. ఓహో, మీ పేరు అనకొండనా? అయితే నా పేరు గాడ్జిలా. నీ పేరు ఏదైనా కానివ్వు, కానీ ఒక్క విషయం తెలుసుకో, చిన్న పిల్లలంటే నాకిష్టం ఉండదు. అలాగే, సంతోషం. ఏ నాన్న, ఏమైంది నీకు? నన్ను చూస్తే భయంగా ఉందా? చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నవ్వచ్చా? అలా లేదే. హలో షించాన్, హౌ ఆర్ యు? నీకెంత ధైర్యం? హే కజమ్మా, ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతున్నా. ఐ యామ్ అ బాయ్. రే అది బాయ్ రా. దాన్ని అలా కూడా చెప్పచ్చమ్మా. ఓకే ఓకే, థ్యాంక్స్ అండ్ మెన్షన్ నాట్ ఓకే. నాకు కూడా ఇంగ్లీష్ లోనే ఈటింగ్ స్లీపింగ్. ఎవరు క్లాస్ కొట్టరే పాపను మొదలటం. ఏ గుడ్డి బ్యాడ్ సూపర్ సూపర్. చూసావు కదా, మేమంతా ఇంగ్లీష్ మాట్లాడితే ఊరే చప్పట్లు. Too many thoughts on my mind, I can't sleep at night, so I just keep writing. I don't ఏమీ చేయకూడదు. ప్రిన్స్ ని మీరు ఇలా తిట్టకూడదు, లేకపోతే మీకు శిక్ష పడుతుంది. అర్థమైందా? చెప్పింది మీకు వినపడిందా? ఏమిటి వీడు ప్రిన్సా? వీడు మా అబ్బాయి షించాన్. ఈయన షించాన్ కాదు, ఈయన మా కింగ్డమ్ యొక్క తెలివైన ప్రిన్స్ షున్చాన్. ఈయన మా కింగ్డమ్ యొక్క యువరాజు. బాగుంది. ఇలా చూడండి మేడం, ఇటువంటి ఆటలన్నీ మాతో ఆడకండి, అర్థమైందా? వీడింత అల్లరి చేస్తుంటే మీకు అర్థం కావట్లేదా వీడు ప్రిన్స్ కాదని? మీరేమంటున్నారు? నేను ఎవరిని మీటైనా ఇలాగే చేస్తాను. అటు చూడు. సరే, త్వరగా స్నానం చేసిరండి. ఓకే. షించాన్, నువ్వు వెళ్ళి డాడీతో స్నానం చేసిరా. అదే మొన్న స్నానం చేశాను కదా, రోజు స్నానం చేయాలా ఏంటి? ఊర్లో వేరే వాటర్ ప్రాబ్లం. అటు చూడు బే. మర్యాదగా వచ్చి ముందు స్నానం చెయ్యి. అదే సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాను కదమ్మా, ఇంకేంటి? ప్రతిరోజు స్నానం చేయాలి షించాన్. సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మేడం. నాయనా టోపీ వాలా, అలా బిత్రపై నుంచోకుండా నా మొహాన చాక్లెట్స్ ని పడేయండి. తప్పుగా అనుకోక బాబు, ఇక్కడ చాకో చిప్స్ లేవు. చాకో చిప్స్ లేదా? అయితే పెద్ద తాళం ఉందా? నాన్ వెజ్ అమ్మే షాప్ లో నీ ఇష్టమైనవన్నీ అడక్కో. సారీ మేడం, ఇప్పుడే ఇస్తాను. మళ్ళీ రండి. ఎప్పుడు రావాలి? బాబు నువ్వు మాత్రం రాకు. సరే, అయితే మేము బయలుదేరుతాం. మీరందరూ మాకు చాలా బాగా హెల్ప్ చేశారు, మీకు నిజంగా థ్యాంక్స్. మేము మళ్ళీ ఇటు వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాం. హ్యారీ, ఇవన్నీ మంకీస్, మనుషులు కావు. కానీ నీకన్నా చాలా షార్ప్ గా ఉన్నాయే. కొట్టవయ్యా, అడుగుతావేంటి?